హలో, వెల్కమ్ ఆల్. ఈరోజు వీడియోలో నేను సంక్రాంతిని ఈసారి తోటలో ప్లాన్ చేసుకుంటున్నానండి. దానికోసం అనేసి కొంచెం పాత వస్తువులు అవి కొన్ని తీసేసి కొంచెం న్యూ లుక్ రావడానికి ట్రై చేస్తున్నాను. నేను ఈ షెడ్ కన్స్ట్రక్షన్ జరిగిన ఫస్ట్లో ఈ బకెట్లతో నేను డిజైనింగ్ చేశానండి. అంటే ఎక్కువ ఖర్చు పెట్టకుండా నా దగ్గర ఉన్న వస్తువులతోనే వేస్టేజ్ లేకుండా ఇట్లా బకెట్లతో డిజైన్ చేశాను. వాటికి ముగ్గులు అవి కూడా వేశాను, కానీ అవన్నీ ఫేడ్ అవుట్ అయిపోయినాయండి. అంటే వర్షాలకి ఎండలకి అంతా పాడైపోయింది. ఇదండి బుష్ కటర్ కొనిన తర్వాత ఫామ్ అంతా నీట్గా అయిపోయిందండి. మొత్తం కట్ చేసేసారు. కలుపంతా చాలా ఉండిందండి. మీరు ఇంతకుముందు వీడియో కానీ చూసుంటే మీకు తేడా తెలుస్తుంది. ఇదండి ఇలా ఒక్కొక్క బిట్కి వాటర్ పెట్టుకుంటూ వస్తున్నారు. దీన్ని ఒక 2 days ఉంచేసి ఆ వాటర్ డ్రైన్ అయిపోయిన తర్వాత నేను పవర్ వీడర్ కొనున్నాను కదండి, దాంతో మొత్తం దున్నించాలి. మల్బరీ ఫ్రూట్స్ చూడండి, చాలా పిందెలు ఉన్నాయి. ఫుల్గా కాయలు వచ్చేలా ఉన్నాయి. ఈసారి ప్రతి కొమ్మకి కాయలు ఉన్నాయి. ఇప్పుడు మొత్తం ఇవన్నీ తీయించేస్తున్నానండి. నేను ఇప్పుడు ఫామ్ దగ్గరికి వచ్చేటప్పుడే నేను ఒక సిమెంట్తో సోఫాలు లాంటివి కొన్నాను. అవైతే స్టాండర్డ్గా పడి ఉంటాయి అనేసి. ఇంకా మనం ఏ మెటీరియల్లో తీసుకున్నా అవి కొన్ని రోజులకు పాడైపోతూ వస్తున్నాయి. అందుకని నేను ఈసారి సిమెంట్వి కొనేసానండి. అంటే పార్కుల్లో అట్లా ఉంటాయి చూడండి, అలాంటివి కొన్నాను. దొండంతా మట్టి దుమ్ము అంతా ఉన్నాయి. ఇప్పుడు ఇదంతా క్లీనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాను. నేను ఇప్పుడు వస్తూ ఈ సిమెంట్తో తయారు చేసే సోఫాల దగ్గరికి వెళ్ళి అవి తీసుకుని నర్సరీకి వెళ్ళి అక్కడ కొన్ని మొక్కలు తీసుకుని వచ్చాను. ఇదండి ఇవి ఆ సోఫాకి 2 legs అన్నమాట. దీనిపైన బండ లాంటిది వస్తుంది. బండ అంటే అదేలేండి, సోఫా వస్తుంది. ఇదండి ఇది. దీన్ని దాని మీద సెట్ చేయడమే, అంతే. మనం ఎక్కడికి కావాలంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు. మన గార్డెన్లో మన అవసరాన్ని బట్టి మార్చుకుంటూ ఉండొచ్చు. ప్రస్తుతానికైతే నేను కృష్ణుడి షెడ్ దగ్గర వేయాలనుకుంటున్నాను. సంక్రాంతికి ఈసారి భోగి పండుగని నేను తోటలో చేయాలనుకుంటున్నాను. దానివల్ల మా బ్రదర్స్ని వాళ్ళని అందరినీ పిలిచాను. వాళ్ళందరూ వస్తున్నారు. దానికోసం ఇవన్నీ ఏర్పాట్లు చేసుకుంటున్నాను. ఇవి చాలా వెయిట్ ఉన్నాయండి. మామూలుగా ఒక్కొక్కటి 2500 తీసుకున్నారు. అంటే 2 కలిపి 5000 అనమాట. ట్రాన్స్పోర్ట్ ఛార్జెసే 1500 అడిగారండి. ఇంకా అందుకని మా వెహికలే పిలిపించి మా వెహికల్లో తీసుకెళ్ళిపోతున్నాను. జాగ్రత్త.
అట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. 2 బంతి మొక్కలు ఒక లైన్కి వచ్చినాయి అంతే. 14-15 మొక్కలు కొన్నాను.